హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే వెండి ఐటమ్స్ మీద గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ అన్నమాట. కొన్ని ఐటమ్స్ నాకు చూడంగానే ఎందుకో మీ అందరికీ పరిచయం చేయాలనిపించింది. చాలామంది చూసే ఉంటారు, చూడని వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అన్నమాట. ఇంకా నా ఛానల్ కల్పనా సరణంకి స్వాగతం అండి. కొత్తగా కానీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నా ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వస్తాయండి, ఏ వీడియో పెట్టినా. ఓకేనండి. ఇంకా ఇది కలవ పువ్వు అండి. ఇది గ్రామ్ రేట్ కూడా మనకేమీ అంత బడ్డెన్ అనిపించదు, ఎందుకంటే వెండి ఐటెం కన్నా 3 రూపీస్ ఎక్స్ట్రా అండి, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు 70 రూపీస్ ఉందనుకోండి గ్రామ్ రేటు వెండి, దానికన్నా ఒక 3 రూపీస్ ఈ ఐటెంకి మనకి ఎక్స్ట్రా పడుద్ది గ్రామ్కి. సో మనకి బడ్డెన్ కూడా అనిపించదు తీసుకోవాలి అనుకుంటే. ఇది కలవ పువ్వు అండి. ఏ అమ్మవారిదైనా, వినాయకుడిదైనా, వెంకటేశ్వర ఏ దేవుడినైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవడానికి, విశేషమైన రోజుల్లో పూజ చేసుకోవడానికి ఇవి వాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. కలవ పువ్వు. ఇంకా ఇది మనం వరలక్ష్మి వ్రతానికి వాడుకుంటాం కదండి, అమ్మవారిది. ఇది వెనక కలసానికి పెట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చాడనమాట. ఎంత బాగుందో చూసారా అసలు. ఇలా పెట్టుకోవచ్చండి. ఇంకా ఇది గంధం గిన్నె అనమాట. కొన్ని పూజా ఐటమ్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ నేను తీసుకొచ్చాను. ఇది ఊదొత్తుల స్టాండ్ అండి. ఇది కుంకుమ భరణి అండి. ఇది ఇంకొక రకం ఊదొత్తుల స్టాండ్. ఇది బుట్ట అంటారు, మేదర బుట్ట. వర్క్ కూడా ఎంత బాగా చేశారో చూడండి, స్టోన్స్తో చాలా బాగుంది. ఇది కూడా గంధం గిన్నె. దీంట్లో ఇంకొక మోడల్ అన్నమాట. ఇది చిన్నది, ఇది పెద్దదండి గంధం గిన్నె. ఇది తీర్థం గిన్నె, అంటే అండా అని కూడా అంటారు తీర్థం గిన్నె. శంకుచక్ర నామాలు అయితే ఉన్నాయి, కానీ అది ఈ స్టోన్ ఐటమ్ వచ్చేయడం వల్ల మనకి తెలియట్లేదు. స్టోను ఇదంతా వచ్చేసింది కాబట్టి. నాకైతే బాగా నచ్చి మీ అందరికి కూడా పరిచయం చేద్దామని తీసుకొచ్చానండి. నాకైతే బాగా నచ్చాయి. హలో నై ఫ్రెండ్స్, బాగున్నాయా? మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. నా ఛానల్ కానీ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కిందనే ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. మరి ఉంటానండి.